కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో వన మహోత్సవం ఉత్సాహంగా జరిగింది. మున్సిపల్ చైర్మన్ ములుగు ప్రశాంత్ కుమార్ దిలీప్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. తల్లి జన్మనిస్తే మొక్కలు పునర్జన్మనిస్తాయని అన్నారు. పట్టణంలో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా కాలుష్యం కూడా పెరుగుతోందని, దీన్ని నివారించాలంటే మొక్కలు నాటడం ఒక్కటే మార్గమని స్పష్టం చేశారు. ఖాళీ ప్రదేశాలతో పాటు ప్రతి ఇంటి ఆవరణలోనూ మొక్కలు పెంచాలన్నారు. చాలా ఆనందపడుతుంది. ఇప్పుడు మనం దిగుతాం కాదు ఆడగంటే ఇట్లా ఇస్తారు. ఇప్పుడు ట్రీట్మెంట్ పెద్ద క్లియర్గా గ్రూప్లో వచ్చినాక మనం కాకపోతే కలిగి ఉంటుందని గ్రూప్ అందులో అందరికి నమస్కారం. ఈరోజు జమ్మికుంట మున్సిపల్లో మున్సిపల్ కౌన్సిల్ వచ్చిన తర్వాత మొదటి వర్షం చినుకు పడగానే ఈరోజు అన్ని వార్డులలో స్థానిక కౌన్సిలర్లు గుర్తించినటువంటి ప్రభుత్వ స్థలాలు కానీ, పార్కింగ్ ప్లేసెస్ కానీ, చిన్నపిల్లలు తిరిగే ప్రదేశాలు కానీ, ఈరోజు మూగజీవాల కోసము ఒక ఏరియాను సెలెక్ట్ చేసి అక్కడ పండ్ల మొక్కలు పెట్టాలని ఒక మంచి ఆలోచన తీసుకొని ఈరోజు జమ్మికుంట మున్సిపల్ పరిధిలో ఈరోజు మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. దయచేసి ప్రజలందరూ కూడా, స్థానికంగా ఉన్నటువంటి కౌన్సిలర్లు, ఆర్పీలు, ప్రజలందరూ కూడా ఒక మంచి కార్యక్రమంలో ముందుండాలి. ప్రతి ఇంట్లో కూడా ఒక 10 నుంచి 20 మొక్కలు పెంచుకునే విధంగా ఉండాలి. మన వార్డులో, మన ఇంటి ముందు కూడా పర్యావరణాన్ని పరిరక్షించుకోవడానికి, మనం ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి ఇంట్లో ఒక మొక్క అనే కార్యక్రమాన్ని తీసుకొని అందరూ కూడా మొక్కలు నాటే కార్యక్రమాన్ని విరివిరిగా చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్లు మరియు ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్ అందరూ కూడా పాల్గొనడం జరిగింది. వారందరూ కూడా పేరు పేరున కృతజ్ఞతలు. థ్యాంక్ యూ.